సార్ 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 ఏంట్రా ఏంటి? ఉద్యోగం చచ్చిపోయాడురా. అరే నా ఫస్ట్ డే కాబట్టి ఒక బకాగాన్ని పట్టుకుని బ్యాగ్ అండగట్టేసి మేనేజర్ గారిని ఇంప్రెస్ చేయాలి. సర్లే పద. అరే ఇలాంటివి మీకు కొత్తరా, నన్ను చూసి నేర్చుకుంటారు ఎలా డీల్ చేయాలో. ఆ ఇల్లు చూడండిరా, కొత్తగా ఎంత రిచ్గా ఉందో. చూడండి ఎలా డీల్ చేస్తాను. $1300 స్టాక్ మార్కెట్లో పెడదాం, బ్లాక్ మార్కెట్లో పెడదామా? బంగారం కొందామా, ఇల్లు కొందామా? చెప్పరా? కొనే కొనే ఆ ఇల్లు కొనే డూప్లెక్స్ లేపేద్దాం, అక్కడ లేపేసి అమ్మేద్దాం. ఉంటా పెట్టే అదవా, నీ వాళ్ళకి తప్పింది. సార్ బ్యాగ్, సార్ బ్యాగ్. ఏంటి నాదేనా? కాదు సార్ కాదు, నేను అమ్మటానికి వచ్చాను. ఏపీకేఓలో సేల్స్ రిప్రజెంటేటివ్. ఏం పీక్కోమంటావురా? కాదు సార్ బ్యాగ్, సార్ బ్యాగ్ ఇది. కలిపోయినాయి అనుకున్నా, నాకు బ్యాగ్ గారు ఇది. కాదు సార్, నేను బ్యాగ్ అమ్మటానికి వచ్చాను. అసలు ఈ బ్యాగ్ ఎందుకు కొనాలరా? పైగా ఈ బ్యాగ్ కొంటే మీకు ఈ బుక్ ఫ్రీ సార్. ఫ్రీనా? లోపలరా. కాస్ట్ కూడా వచ్చేసి 2500ది 1250కి వస్తుంది సార్. అంటే నేను బ్యాగ్ కూడా ఎక్స్ట్రా ఏమన్నా చూస్తావు మరి? అంటే అలా ఉండవు సార్, కంపెనీ నుండి వస్తుంది కదా సార్. అబ్బా నేను దేవుడు ఇచ్చాడు అనుకున్నాను రా. కాదు సార్, కంపెనీ నుండి వచ్చింది సార్. అసలు మామూలు బ్యాగ్కి దీనికి తేడా ఏంటి? అంటే ఇది జపాన్ మేడ్ సార్. అయితే ఇండియాలో వాడకూడదా? వాడచ్చు సార్. అంటే మీరు జపాన్లో వాడితే జపాన్ బ్యాగ్, ఇండియాలో వాడితే ఇండియా బ్యాగ్ సార్. పిల్లలు వాడచ్చా? బంగారంలా సార్. జిప్ అప్పుడే పోయిందేంట్రా? సార్ అంటే మీకు వాడటం రావట్లేదు సార్. ముందే చెప్పాను కదా సార్ బంగారంలో వాడుకోవాలని. ఇది మా కంపెనీ వాళ్ళు ఇచ్చిన స్పెషల్ యాక్సెసరీ సార్. ఇది ఇలా స్లోగా వేస్తే పడుద్ది సార్. మన కాన్సన్ట్రేషన్ లెవెల్ దెబ్బతినకుండా ఉండటానికి మా కంపెనీ వాళ్ళు స్పెషల్గా ఇచ్చారు సార్. ఎన్ని బ్యాగులు అమ్మారు ఈ ఊర్లో? 20 బ్యాగుల వరకు అమ్మాను సార్. అబ్బా అంతమంది ఎదలు ఉన్నారేంటి? ఓల్డ్ బుక్ సార్, ఫ్రీ ఇస్తున్నారు సార్. అబ్బా మా తెలీదురా. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలన్నా దేని గురించి అయినా డీటెయిల్స్ తెలుస్తాయి సార్. మా ఇల్లు ఎదురా దీనిలో? మనం ఇంట్లోనే ఉన్నాం కదా సార్. మా ఇల్లురా, మన ఇల్లు కాదు. అంటే మనం ఇంట్లోనే ఉన్నాం కదా సార్. నాకు ఇల్లే ప్రపంచం రా. ఈ బుక్లో ప్రపంచాన్ని కొత్తగా చూడొచ్చు. బ్యాగ్ వాటర్ ప్రూఫ్, హీట్ ప్రూఫ్, ఎయిర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ సార్. అన్ని ప్రూఫ్లు నాకెందురా? కంపెనీ వాళ్ళు ఇచ్చారు సార్. ఈ బ్యాగ్లో కూరగాయలు కూడా తెచ్చుకోవచ్చు సార్ మీరు. మా ఇంట్లో బుట్ట ఉందిరా. పర్లేదు సార్, ఇది వాడొచ్చు సార్. మల్టీపర్పస్ యూజ్ సార్. ఫ్రిడ్జ్ పట్టిద్దా? ఆ సైజ్ ఎంత సార్, ఈ సైజ్ ఎంత సార్? కెపాసిటీ. మరి మల్టీపర్పస్ అని పెద్ద పెద్ద పదాలు వాడేవేంట్రా? సార్ మల్టీపర్పస్ అంటే కెపాసిటీ బట్టి ఉంటుంది సార్. దీంట్లో రంగులు చూపించరా? ఏ రంగు వేసుకుంటే ఆ రంగే సార్. నేను 10 ఇస్తాను, పక్కన 0 నువ్వు వేసుకోరా. ముందైతే బ్యాగ్ కొనండి సార్, తర్వాత మనం రంగులు వేసుకోవాలి. మీరు ఎప్పుడైనా ఏరోప్లేన్ నుండి దూకాలనుకోండి సార్, దీన్ని పారాషూట్ మోడ్లోకి మార్చుకుని దూకేస్తారు సార్. విమానం నుంచి దూటాకి నేను టెర్రరిస్ట్ సూపర్ మ్యాన్? అంటే ఫ్లైట్ ఎప్పుడైనా అప్సెట్ అయితే క్రాష్ ల్యాండింగ్ అవ్వడానికి సూచనలు ఉంటే దూకేయచ్చు సార్. పైగా మీరు దూకేది నీళ్ళలోకి దూకితే లైఫ్ జాకెట్గా కూడా ఉపయోగపడుతుంది సార్. అంటే మీరు ఎప్పుడైనా నీళ్ళల్లో మునిగితే మీరు మునగరు సార్, బ్యాగ్తో పాటు మీరు కూడా తేలుతారు సార్. నేను మునిగి బ్యాగ్ తేలితే ఏముంది సార్, మా కంపెనీ వాళ్ళు మనీ రీఫండ్ చేస్తారు సార్. ఏ సేవనికి ఇచ్చిద్దిరా మీ కంపెనీ? మీ సేవానికే సార్. అసలు నేను ఎందుకు కొనాలి, ఒక కారణం చెప్పరా? 3 చెప్తే మీకు ఏమన్నా ప్రాబ్లమా సార్? ఆహా చెప్పరా. మీరు ఎప్పుడైనా డబ్బులు దాచుకోవచ్చు, ఏదైనా తీసుకెళ్ళొచ్చు, తీసుకెళ్ళింది మళ్ళీ తీసుకురావచ్చు. మీరు ఎగిరితే సూపర్ మ్యాన్ సార్, నుంచుంటే బ్యాగ్ మ్యాన్ సార్. ఒకసారి బ్యాగ్ వేసుకుని చూపించరా. మీరు కొనుక్కుంటున్నారు కదా సార్, నేను వేసుకోవటం పద్ధతిగా ఉండదు సార్. పర్లేదురా వేసుకో. అంటే బ్యాగ్ అనేది సొంత పెళ్ళంలా చూసుకోవాలి సార్. నా పెళ్ళం నీ దగ్గర ఎందుకు ఉందరా? నా పెళ్ళం నాకే అమ్ముతున్నావా? పెళ్ళాన్ని నమ్మటం కాదు సార్, అలా చూసుకోవాలని చెప్తున్నాను సార్. కహానీలు చెప్పకు, బ్యాగ్ వేసుకుని చూపించు. అంటే మీరు కొనుక్కుంటున్నారు కదా సార్,
పర్లేదురా, నేను ముందు కొట్టమన్నానే. ఏంట్రా బ్యాగ్ వేసుకోవడం రాదా? వచ్చు సార్, వచ్చు సార్. మరి కానీ వెనక్కి తిరిగి రైట్ టర్న్ ఇచ్చుకో, వెనక్కి వెళ్ళి నేను చెప్పేదాకా ఆకుండా ముందుకెళ్ళి. సార్ డోర్ వచ్చేసింది సార్. పర్లేదురా వెళ్ళు. సార్ సార్ అలా డోర్ వేస్తారేంటి సార్? డోర్ తీయండి సార్. అబ్బా సీనియర్ నన్ను బిల్డప్ ఇచ్చాను, ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి? వద్దురా. వీడికి ఇంగ్లీష్లో టచ్ చేస్తాను. గుడ్ మార్నింగ్ సార్. సార్ బ్యాగ్ సార్. ఇంకో బ్యాగ్గా రారా, నువ్వేం చెప్తావు చెప్పు. I came from Apco company, sir. I want you to buy this bag, sir. వాట్ బై? డివైడెడ్ బై? Oh, not divided by, sir. ఓ గుడ్ బై. Sir, bag is made in Japan, sir. మేడ్ ఇన్ జపాన్, నాట్ ఇండియా. It was imported from Japan, sir. అక్కడ ఎవడ కొనలేదని నాకు అమ్మేస్తున్నావా? Not like that, sir. This bag is very tough, sir. ఐ టఫ్, మై మదర్ టఫ్, మై గ్రాండ్ మదర్ టఫ్. Likewise, this bag is also tough, sir. Along with this bag, this World Tour book also free, sir. Absolutely free. వావ్, ఫ్రీ. ఐ లవ్ ఫ్రీ, ఐ లైక్ ఫ్రీ, మై లైఫ్ ఈజ్ ఫ్రీ. I want you to purchase this bag, sir. పర్స్ అడుగుతున్నావేంట్రా? Not purchase, sir. Purchase, sir. నా పర్స్ కేజీ ఎంత అయితే నీకెందుకురా? I would like to give you this bag for money, sir. మనీ ఉంటే బ్యాగ్ ఇస్తావా? నానా మనీ ఏంటన్నయ్య? ఈడేరా మనీ. అరే బ్యాగ్ వేస్తాడంటరా నువ్వు ఉంటే. Not this money, sir. మరి వాట్? Currency, sir. Currency. ఏంట్రా నాకు కరెంట్ పెడతావా? కరెంట్ ఆఫీస్ కరెంట్ పెడతావా? ఆడేం చేస్తాడులే అన్నయ్య. Sir, this is fire resistant, water resistant, so useful, sir. అన్నయ్య ఏ భాషలో పడితే ఆ భాషలో తిట్టేస్తున్నాడు అన్నయ్య. ఎంతకు నీ బాధ ఏంట్రా? It's just 12.50, sir. 1250ఏగా. అరే నాన్న తేరా. ఎలా నువ్వు తెలుగులో కట్ చేయడం చూసి నేను ఇంగ్లీష్లో ఓపెన్ చేశాను రా. ఆడికి ఏ భాషలో అర్థమైందో కానీ మెడలో తోవాలేసి చేతిలో యావి పెట్టి బయటికి తోసేసాడు. అమ్మేశా. ఎలా? సార్ మా కంపెనీ వాళ్ళు మీకు ఈ బ్యాగ్ ఫ్రీగా స్పాన్సర్ చేస్తున్నారు సార్. ఫ్రీయా? లోపల రే. ఏ కంపెనీ అమ్మా? అండమాన్లో అరేబియన్ కంపెనీ సార్. బాగుందమ్మా. సార్ బ్యాగ్తో పాటు మీకు ఈ బుక్ కూడా ఫ్రీ సార్. ఏది? అయ్యో పడేసావే. ఓకే నా పని అయిపోయింది సార్. బాయ్ సార్. ఆగు, ఈ సీలో నువ్వు బ్యాగ్ ఎక్కడమ్మా? వాడికి బ్యాగ్ వెళ్ళాలి, నాకు డబ్బులు రావాలి, అంతే కదా. వాడికి ఎంత పడిన బుక్ తీసేలోపు నా చేతి వాడిని చూపించానుగా. ఇప్పుడు పరిస్థితి ఏంట్రా? అన్నయ్య డబ్బులు బయటికి వెళ్ళి వస్తా. ఇంకెక్కడ దొరికిద్ది? ఇందులో ఇంతకి ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఎవరూ నష్టపోలేదు, ఎవరూ లాభపడలేదు. ఎవరికి వాళ్ళు వాళ్ళ తెలివితేటలని సమయానికి ప్రదర్శించారు.